హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు దీక్ష విరమించడానికి తిరుమల వెళ్ళారు కదండి. నాకు సరిగ్గా కనిపించలేదండి. సంతకం ఏమైనా పెట్టారండి? మీలో ఎవరన్నా చూసారండి? అంటే అంతమంది జనంలో నాకు సరిగ్గా కనిపించలా. సంతకం పెట్టారా లేదని. అదేనండి, డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాలంట కదండి. మరి పవన్ కళ్యాణ్ గారు పెట్టారండి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళితే కనుక వస్తే కనుక సంతకం పెట్టాలని అన్నారంట. మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా సంతకం పెట్టాలని అంటారేమో, అన్నారేమో, లేక అడిగారేమో, ఒకవేళ సంతకం పెట్టారేమో, నాకు కనపడలేదేమో. అందుకే డౌట్ వచ్చి అడుగుతానండి. తప్పుగా అనుకోవద్దు ఎవరు. కాబట్టి ఏంటి అసలు ఆ సంతకం ఎందుకు పెట్టాలి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే అని కొంతమంది కోపం రావచ్చు నా మీద. ఎందుకన్నానంటే కనుక వాస్తవం ఉంటేనే నేను మాట్లాడతా ఏ మాట అయినా, లేకపోతే మాట్లాడను. కొంతమంది ప్రజల్లో ఉండే ప్రశ్నలే మీ ముందు ఉంటాయి, ఎలాంటి డౌట్ లేదు. అందరూ మాట్లాడుకునే మాటలే వీడియోగా మీ ముందుకు వస్తాయి. కానీ ఖచ్చితంగా చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయండి, లైక్ చేయండి. అంతేకాదు మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజల సమస్యల మీద ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే వస్తుంటాయి. ప్రజలు ఏదైతే అడగాలనుకున్న ప్రశ్నలో అవే మీ ముందుకు వస్తుంటాయి వీడియోల రూపంలో. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టారా? ఎందుకంటే తిరుమల వచ్చారు కదండి. చాలా మంది క్యారవాన్లో ఇంకా మొత్తం తిరుమల అంతా తిరిగేశారు కొండ మీద. కొన్ని నిబంధనలు కూడా గాలికి వదిలేశారు టీటీడీ వాళ్ళు. ఎందుకంటే వచ్చింది పవన్ కళ్యాణ్ గారు, అందులో ఉప ముఖ్యమంత్రి వర్యులు. కాబట్టి వీళ్ళ కంగారో లేకపోతే అత్యుత్సాహమో లేకపోతే కావాలనో తెలియదు. కానీ మొత్తానికి అయితే కనుక అక్కడ ఉన్న నిబంధనలన్నీ కూడా గాలికి వదిలేశారు, తొంగలో దొక్కేశారు. ఎవరో టీటీడీ అధికారులు కానించి టీటీడీకి సంబంధించిన ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఆ క్యారివాన్ ఎక్కడైతే ఆగిపోవాలో అక్కడ ఆగల, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే మెయిన్ డిక్లరేషన్ గురించి అడగాలి నేను. డిక్లరేషన్ సంతకం పెట్టారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు హిందువే కాదని అన్నాం. కానీ కొంతమంది ఏమని మాట్లాడతారంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ బాప్తిసం తీసుకున్నారని చెప్పారు భీమవరంలో. నేనంటాం కాదండు, మామూలుగా నేనంటాం కాదు, పేరు నాని గారు అన్నారు ఈ మాట. పవన్ కళ్యాణ్ గారు భీమవరాన్ని బాప్తిసం తీసుకున్నానని చెప్పారు రష్యాలో. కాబట్టి ఆయన కుమార్తె క్రిస్టియన్ అని చెప్పారు, ఆయన భార్య క్రిస్టియన్ అని చెప్పారు. నేను కూడా క్రిస్టియన్, సంతకం ఏంటది బాప్తిసం కూడా తీసుకున్నాం మేము అన్నారు. కాదు మరి ఆయన కూడా డిక్లరేషన్ సంతకం పెట్టాలిగా తిరుమల వెళ్ళినప్పుడు అని అన్నారు. నాకు ఈ అనుమానం వచ్చింది ఆయన అన్న తర్వాత. మరి పెట్టారంటారా సంతకం? అసలు వీళ్ళు అడిగారంటారా? బోర్డులు పెట్టాలి డిక్లరేషన్ ఫామ్ గురించి. ఈ బారు నుంచి ఆ బారు వరకు బోర్డులు పెట్టాలి, పెట్టారంటారా? అంటే హడావిడిలో నాకు సరిగ్గా కనిపించలేదండి, అందు గురించి అడుగుతున్నా. మీరేమైనా క్లియర్గా చూసారేమో అని. మరి పెట్టాలి కదా, ఆయన అడిగినప్పుడు నేను కూడా పెట్టాలి కదా వాస్తవంగా అయితే కనుక. ఎందుకంటే మనం కూడా అంతేగా. చాలా మంది అన్నారు ఈ మాట, నేను అడిగేది కాదు. నేను అడిగే ప్రతి మాట కొన్ని లక్షల మంది వాళ్ళ మెదడులోంచి వచ్చిన మాటలే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, సొంత పూచిగతి ఏమీ లేదు. కాబట్టి ఇంకోటి, తర్వాత టీటీడీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రాకతోటి, పవన్ కళ్యాణ్ గారు ఆయన కుమార్తెలతోటి కొన్ని నిబంధనలు వదిలేసి, మరి వాళ్ళైనా అబ్జెక్షన్ చెప్పాలా లేదంటే అడగాలి. బోర్డులు పెట్టి సంతకం పెడితే లోపల రమ్మన్న వాళ్ళు వీళ్ళు ఏం చేయాలంటే సార్ 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 వెళ్ళకండి సార్, వెళ్ళకండి అలాగా. ఎందుకంటే మీ అమ్మాయిలు కూడా తీసుకుని లోపలికి కట్టడం కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే మహాద్వార ప్రవేశం. ఆ మహాద్వార ప్రవేశంలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు సార్. చిన్నపిల్లలకి ప్రవేశం లేదు సార్, పెద్దవాళ్ళు మాత్రం వెళ్ళాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పర్లేదు, పెద్దవాళ్ళు మాత్రం వెళ్ళాలి. చిన్నపిల్లలను తీసుకుని వెళ్ళకూడదు సార్. ఆయన అనలేదంటారా? ఎందుకని అడగలేదంటారా? పవన్ కళ్యాణ్ గారేనా, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారేనా? అదండి జరుగుతుంది అది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే మీ కాడికి వస్తే ఒక రూలు, అంటే అవతల వాళ్ళకైతే ఇంకో రూలు. రూల్ ఫర్ ఆల్ అంటారుగా, అలాగేం లేదా? అంతేనంటారా? కాబట్టి నేను అడిగేది ఏంటంటే చాలా మందికి అర్థమై ఉంటుంది క్లియర్గా. కాబట్టి ఏంటంటే తమ్ముడు తనోడైనా ధర్మం మాట్లాడాలంటాను నేను 100%. ఎందుకంటే ఒకళ్ళకి వర్తించే రూలు అందరికీ వర్తించాలా. కాబట్టి పిల్లలకి ప్రవేశం లేని మహాద్వార ప్రవేశంలోకే మీరు లోపలికి వెళ్ళిచ్చేసారు. ఆయన మన మామూలుగా లైన్లో వచ్చి కొంచెం పక్క జరిగితేనే ఆడి జరిగి అంటారా? మరి ఇది ఎంతవరకు న్యాయం? కాబట్టి మీ కాడికి వచ్చినట్టు రూల్స్ ఏం పట్టించుకోరు. ఇక యథేచ్ఛగా వెళ్ళిపోవచ్చు, క్యారివాన్లు వెళ్ళిపోవచ్చు, ఏంటి కార్లు వెళ్ళిపోవచ్చు, విమానాలు వెళ్ళిపోవచ్చు, వాళ్ళు వెళ్ళిపోవచ్చు, అందరూ వెళ్ళిపోవచ్చు. ఎవడన్నా సామాన్యుడు వస్తే కనుక అన్ని రూల్స్ వచ్చేస్తాయి. అధికారులు కాబట్టి ఇలా ఉండబట్టే టీటీడీ అధికారులు ఎలా ఉందేమో అనిపిస్తుంది ఒకసారి. కాబట్టి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టారా లేదా, అడిగారా లేదా, డిక్లరేషన్ బోర్డులు పెట్టారా లేదా? కాబట్టి ఇవన్నిటికీ సమాధానాలు మీకేం తెలిస్తే కనుక, అంటే మన వీడియో చూస్తున్నటువంటి చాలా మందికి
వీటి గురించి ఏమన్నా ఒకవేళ మీరు చూస్తుంటే కనుక ఏంటంటే నేను ఒకవేళ కన్ఫ్యూజన్లో చూడకపోవచ్చు, మీరు చూస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. పెట్టారు అన్న సంతకం పెట్టారు, లేదా పెట్టలేదు, ఎందుకు పెట్టాలి, మీ అభిప్రాయం ఏదైనా సరే. ఎందుకంటే హలాల్ చేసిన మాంసం అయితే తినొచ్చని అన్నారు కదా, మరి పర్వాలేదంటారా? అదండి నేను చెప్పే విషయం ఏంటంటే ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టారా లేదా అనేది. కాబట్టి ఏదైతే కోర్టు కొన్ని మాటలు మాట్లాడిందో ఆ మాటలను ఉద్దేశించి ఇంకా అయిపోయిందంటారా పని. కాబట్టి ఎందుకంటే దీక్ష విరమించారు కాబట్టి న్యాయం జరిగినట్టేనా? చూస్తున్న మీ అందరికీ ఈ ప్రశ్నలకి సమాధానం చేస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోవద్దు, పార్టీ ఏదైనా సరే ఇదే నాది ఇంకో ఛానల్ ఉందండి, ఆ ఛానల్లో మ్యాక్సిమం ఒక 200-300 వీడియోల దాకా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏకిపారేసిన వీడియోలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నాకున్న అలవాటు. ప్రజల గురించి మాత్రమేనండి, పనికిమాలిన వీడియోలు కాదు. ప్రజల సమస్యలు ఉంటేనే, ఆ సమస్యల మీదే ప్రజలకు వచ్చిన ఆలోచనలే, ప్రజలు మాట్లాడుకునే మాటల ద్వారానే మన వీడియోలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా 100% ధీమాగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, 100% సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.